హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను ఈ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త ఓటర్ ఐడి కార్డ్ అనేది జారీ చేస్తున్నారు. అది ఇంతకుముందు మనకి ఓటర్ ఐడి కార్డ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆహ్, అప్డేట్ అనేది చేశారు. ఓటర్ ఐడి కార్డ్ అనేది కొత్తగా అనేది రిలీజ్ చేశారు. సో, దానికోసం ఎలా అప్లై చేసుకోవాలి? అసలు ఇంతవరకు ఎవరికి రాని వాళ్ళు కూడా ఉన్నారు ఓటర్ ఐడి కార్డు. సో, వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్టింగ్ అనేది ఉంటుంది. సో, ఓకేనా? సో, దానికోసం మీరు తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఎవరైతే కొత్తగా పీవీసీ ఓటర్ కార్డ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్‌లో ఓటర్ పోర్టల్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? ఓటర్ పోర్టల్. సో, సెర్చ్ చేశాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా voters.eci.gov.in కనిపిస్తుంది కదా! సో, కిందకైతే స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఓటర్ పోర్టల్ .eci.gov.in అని ఓటర్ సర్వీస్ పోర్టల్. సో, మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో, మీరేం చేస్తారంటే స్టార్టింగ్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. సో, మనకి లోడింగ్ అనేది అవుతుంది. సో, నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓటర్ సర్వీస్ పోర్టల్. సో, ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టార్టింగ్‌లో ఫస్ట్ మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. సో, ఇందులో మీరేం చేయాలంటే ఇక్కడ చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్, అలాగే న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ ఓవర్సీస్ ఎలక్టర్స్, ఆహ్, ఆధార్ కలెక్షన్, షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్, మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ అని కనిపిస్తుంది కదా! ఫిల్ ఫామ్ 8. సో, ఓకేనా? ఫామ్ 8 అని ఫిల్ చేస్తే కనుక మీకు కొత్త ఓటర్ ఐడి కార్డ్ అనేది మీకు పోస్ట్ ద్వారా మీ ఇంటికి మీ అడ్రస్ ఏదైతే ఇస్తున్నారో ఆ అడ్రస్‌కి కొత్త ఓటర్ ఐడి కార్డ్ అనేది పోస్ట్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ ఫిల్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ముందుగా సైన్ అప్ కావాలి. సో, ఇక్కడ చూడండి, మనకి లాగిన్, సైన్ అప్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఇందులో సైన్ అప్ అనేది కావాలి. సో, ఇక్కడ సైన్ అప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా ఇవ్వకున్నా పర్లేదు, ఇది ఆప్షనల్. సో, అలాగే క్యాప్చా ఇచ్చేసి కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ నేను క్యాప్చా అనేది ఎంటర్ చేశాను, మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో, ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయండి. చూడండి, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ప్లీజ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ క్రెడెన్షియల్. సో, ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంది. సో, నేను ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో, ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే కనుక నేను ప్రీవియస్‌లో ఒక వీడియో అయితే చేశాను, ఎలా సైన్ అప్ కావాలనేది. సో, అది చూస్తే గనుక మీకు అర్థమవుతుంది. సో, ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు సైన్ అప్ అనేది కావచ్చు ఫ్రెండ్స్. సో, నేను ఆల్రెడీ సైన్ అప్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేశాను కదా! నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో, అలాగే పాస్వర్డ్ అనేది మీరు సైన్ అప్ అయ్యే టైంలో ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఆ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఇక్కడ మీరు ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాప్చా అనేది ఎంటర్ చేయమంటుంది. సో, ఇప్పుడు నేను క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, క్యాప్చా అనేది ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేస్తున్నాను. రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేశాక చూడండి, ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ ఆన్ మొబైల్ నెంబర్. సో, మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ అయ్యామో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ పై క్లిక్ చేయండి. సో, ఇప్పుడు నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను.
సో ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్పై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే కనుక మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే కనుక లాగౌట్, ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, సో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యాం. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ అని కనిపిస్తుంది కదా. ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో మనకి లోడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం సెల్ఫా, అదర్ ఎలక్టర్సా. సో ఒకవేళ నీకే ఓటర్ ఐడి కార్డ్ రాలేదు, లేదా నీకు కొత్త ఓటర్ ఐడి కార్డు, అప్డేటెడ్ ఓటర్ ఐడి కార్డు కావాలనుకుంటే కనుక ఇక్కడ సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ చూడండి ఎపిక్ నెంబర్ ఆటోమేటిక్గా మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేయండి. ఒకవేళ మీది కాకుండా మీ ఫ్యామిలీ వాళ్ళది అనుకోండి, ఇక్కడ అదర్ ఎలక్టర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేశాను మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకే కావాలి కాబట్టి సెల్ఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నాకు ఆటోమేటిక్గా ఓటర్ ఐడి నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసాను ఇక్కడ నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు స్టేట్, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ అన్నీ వస్తుంది కదా. సో ఒకసారి చూసుకొని ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ నెంబర్ అలాగే సీరియల్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, అంటే ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా, ఆల్రెడీ ఉన్న ఓటర్ ఐడి కార్డులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని అడుగుతుంది. అలాగే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్. సో మీకు అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే కనుక ఎటువంటి కరెక్షన్ లేకుండా మళ్ళీ మీ ఓటర్ ఐడి కార్డ్ పొందాలనుకుంటున్నారని అడుగుతుంది. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కన్సిస్టెన్సీ. సో ఇక్కడ నెక్స్ట్ మనకి 1 2 3 4 5 మొత్తం 5 స్టెప్స్ అనేది ఈ వరకే స్టెప్స్ ఉన్నాయి. సబ్మిషన్ లాస్ట్ స్టెప్ వచ్చేసి సబ్మిషన్. సో దానికోసం మీరు కిందకైతే స్క్రోల్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్గా రావాలంటే. సో ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేశాను నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఎపిక్ నెంబర్. సో ఇక ఆధార్ డీటెయిల్స్. సో ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ వేయండి. అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సి, సబ్మిట్ అప్లికేషన్ ఫర్ టిక్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్. సో ఇది ఆటోమేటిక్గా మనం ఇందాక నేను సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్. ఎందుకు ఈ అప్లికేషన్ మీరు మళ్ళీ కావాలనుకుంటున్నారు అంటే ఓటర్ ఐడి కార్డు మళ్ళీ ఎందుకు కావాలనుకుంటున్నారు అడుగుతుంది ఇక్కడ. సో లాస్ట్ అలాగే డిస్ట్రాయిడ్, మ్యూటిలేటెడ్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లాస్ట్ అని ఎంటర్ చేశారనుకోండి, ఒకవేళ ఇక్కడ అప్లోడ్ ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతుంది, పోలీస్ రిపోర్ట్. ఓకేనా. సో ఓకే. సో ఎప్పుడైనా మీరు లాస్ట్ అనేది పెట్టారనుకోండి ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా డిస్ట్రాయిడ్ డ్యూ టు రీజన్ బిహైండ్ కంట్రోల్ లైక్ ఫ్లడ్స్, ఫైర్, అదర్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్సెట్రా. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేశాక మళ్ళీ నీకు డిక్లరేషన్ స్టెప్ అనేది వస్తారు. ఇక్కడ మీ ప్లేస్ అనేది ఎంటర్ చేయండి, అంటే మీ ఊరి యొక్క నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత ఈ సబ్మిషన్ ఫైనల్ స్టెప్ ఇది మనకి. సో ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి. ప్రివ్యూ అనేది అంటే ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. సో అంతకంటే ముందు ఒకవేళ మీరు ప్రివ్యూ చూసుకునే కంటే ముందు ఒకసారి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత సేవ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సేవ్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి. ఓకేనా. చూపిస్తాను నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో చూడండి. మీకు ప్రివ్యూ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫామ్ 8. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, ఒకసారి చూసుకోండి. సో కిందకి మొత్తం స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి కీప్ ఎడిటింగ్ అలాగే సబ్మిట్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో కీప్ ఎడిటింగ్ అంటే ఏమైనా
మళ్ళీ మనం మిస్టేక్ చేస్తే గనక కీప్ ఎడిటింగ్‌పై క్లిక్ చేస్తే గనక మళ్ళీ మీకు బ్యాక్ అని వస్తుంది. సో, మీరు ఎక్కడైతే తప్పు చేశారో అక్కడి నుంచి మళ్ళీ మీరు డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసి మళ్ళీ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్టే ఉన్నాయి అనుకుంటే గనక ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సబ్మిట్‌పై క్లిక్ చేయండి. చూడండి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫార్మ్? యెస్. యెస్‌పై క్లిక్ చేయండి. చూడండి యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ జనరేట్ రిఫరెన్స్ నంబర్. సో, ఈ రిఫరెన్స్ నంబర్ అనేది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా? సో, ఇది ఎందుకంటే మన అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందని తెలుసుకోవడానికి ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. అందుకోసమే ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది జాగ్రత్తగా ఫోటో గానీ లేదా ఎక్కడైనా రాసి అనేది పెట్టుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు డౌన్‌లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్‌పై క్లిక్ చేశాను గనుక డౌన్‌లోడ్ అనేది అవుతుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. సేవ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను ఓకేపై క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకు ఈ అప్లికేషన్ ట్రాక్ చేసుకోవాలి. ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే గనుక మీకు రిఫరెన్స్ నెంబర్ ఇందాక రిఫరెన్స్ నెంబర్ అని వచ్చింది కదా! మనకి జనరేటెడ్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్‌పై క్లిక్ చేస్తే గనుక మన అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందనేది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ విధంగా మీరు మీ కొత్త ఓటర్ ఐడీ కార్డ్‌ని మళ్ళీ పోస్ట్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్. సో, ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.